నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో 10 సంవత్సరాలు విరోచితమైన పోరాటం. దిక్కులన్నీ బిక్కటీలలా ఎదురు చూడాల్సిన పరిస్థితి. అసలు ఏం జరిగింది? బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పదునైన అస్త్రాలతోని పోరాటం చేసిన బక్క జడ్సన్ కాంగ్రెస్ పార్టీ వచ్చి 100 రోజులు అంటే సరిగ్గా 4 నెలలు పూర్తి కాకముందుకే ఆ పార్టీ నుంచి 6 సంవత్సరాల పాటు సస్పెన్స్ గురయ్యారు. కారణం ఏంటి? ముఖ్యమంత్రికి సంబంధించి ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేయడమేనా, లేకపోతే తప్పులను ఎత్తి చూపడమా? ఏం జరిగింది? అదే విషయానికి సంబంధించి నాతో పాటు బక్క జడ్సన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఏం జరిగింది అసలు? ఏం లేదు, మనము కొత్తగా ఈయన ముఖ్యమంత్రి కాగానే కొత్తగా ఈయన టార్గెట్ చేసి ఏదో చెప్పినామన్నది కాదు. పూర్వము వరంగల్లో డిక్లరేషన్ సభల రాహుల్ గాంధీ గారితో అధికారం రాగానే మేము ధరణి రద్దు పోయినా ఆయన మీద ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించారు. అట్లా 2-3 సార్లు ఇచ్చిండ్రు. ఇచ్చినాక ఈరోజు వరకు దానిపైన అన్ని కావాల్సిన అన్ని ఆధారాలు ఉన్నాయి. మీకు తెలియకుండా మేము ఇస్తాం ఇట్లా నడిపించినాము. కానీ దాని మీద ఒక కమిటీ చేసి కాలయాపన చేసి ఈరోజు దాని మీద దరఖాస్తులను తీసుకొని 90% అయిపోయింది. ఎక్కడ 1% కూడా ధరణి సమస్య ఒక్క దగ్గర కూడా తీరలే. ఒక్క సమస్య ఒక ఇష్యూ పైన కూడా ఈరోజు వరకు జరగలే. దానిపైన నేను కొనసాగింపుగా ఇప్పుడు కొత్తగా ధరణి నువ్వు అక్కడికి వెళ్ళి అవుతుంది 46 జీవో. ఆ రోజుకెళ్ళి మనం పోరాటం చేస్తాం. కేసీఆర్ అంటే ఆయన తీసుకొచ్చిండ్రు, దాంతో పిల్లలు దాగమైనరు. అది ఎత్తేస్తామని చెప్పి మీరు చెప్పిండ్రు, మీ మంత్రులు చెప్పిండ్రు. దిగేసుకుంటూ పోయి మొత్తం మీద పడి చెప్తుంది. తీరా చూస్తే దానికి ఒక కమిటీ వేసిండ్రు. 317 జీవో మీద కూడా కమిటీ వేసిండ్రు. అది నడుస్తుంది. అంతేకాకుండా మన ఏది రాగానే టీఎస్పీఎస్ మేము రాగానే దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి బొకే ఇచ్చి పంపారు మీరు. అయితే వీటిపైన ఎక్కడ ఏం జరిగింది? మేడిగడ్డ పైసలు మొత్తం రికవరీ చేయించామని చెప్పి రాహుల్ గాంధీ గారితో చెప్పించింది. అక్కడ పోయినప్పుడు మీరు కనీసం ఆ కాంట్రాక్ట్ పేరు కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడకపోతే పేర్లు కూడా తీయాలి కనీసం. మీరు ఇవాళ వరకు మీరు చేసిన ఏం చేసిండ్రు? వీటిపైననే కన్స్ట్రక్టివ్గా. అంతేకాకుండా అడ్వర్టైజ్మెంట్ పాలసీ పోయిన గవర్నమెంట్లో 2 ఉండే, ప్రకాష్ లీడ్ స్పేస్. వేలాది మంది ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో చాలామందికి ఈరోజు వాళ్ళు ఎవ్వరికి కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ లేక మొత్తం వేల కంపెనీ రోడ్ల పైన పడ్డాయి. వాళ్ళకి మార్చి వాళ్ళకి ఇస్తామని చెప్పిన వాళ్ళకి చేయాలి అని మనము కంటిన్యూషన్ అడిగినాం. కొత్తగా నేను తయారు చేసింది కాదు. అప్పుడు అవి మాట్లాడితే మన కోట్లు పడ్డాయి. మరి ఇప్పుడు మనం రాగానే మరి వాటి పైన యాక్షన్ తీసుకోవాలి కదా. మరి యాక్షన్ తీసుకోకుండా మీరు ఎందుకు తత్సారం చేస్తున్నారు? ఎందుకు ఆపుతున్నారు? ఇవాళకి డిఆర్డీఏ భయ్య ఫస్ట్కు ఒకవేళ జీతం తెలంగాణ ప్రభుత్వంలో సగం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు, సగం ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫుల్ టైం ఎంప్లాయీస్కి జీతాలు వస్తున్నాయి కాదంటలేను. కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఇప్పుడు 2 నెలలకే జీతాలే లేవు. డిఆర్డీఓలకు లేవు. చాలా వరకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. నేను ఒక డైరెక్ట్గా అడుగుతాను. 100 రోజులే అయితే లేదు, ఎందుకు ప్రశ్నిస్తున్నారని మాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు. మీరు ప్రభుత్వంలో కొనసాగారు, ప్రభుత్వం వచ్చింది, ఒక పార్టీకి సంబంధించిన క్రియాశీలక కార్యకర్త, మరి ఆ పార్టీలో అనేక పదవులు కూడా మీరు చేశారు. ఎందుకు మీరే అప్పుడే ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది? బ్రదరు, అది ఇప్పుడు కొత్తగా రాకెట్ సైన్స్ చేసేది ఏం లేదు. నీ దగ్గర అంటే సరిపోయిన మెటీరియల్ నీకు లేదంటే మమ్మల్ని అడిగితే నేను ఇస్తాను కదా. మేము ఇస్తాము. మేము ఆల్రెడీ విజిలెన్స్లో ఇచ్చినాం. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, నీకు ఇన్ని పథకాలు చేయడానికి పైసలు కావాలి. ఫస్ట్ ఆర్థిక క్రమశిక్షణ. నీకు అడ్మినిస్ట్రేషన్ పైన పట్టు లేదు. ఫస్ట్ పాయింట్. ఇవాళ జలవిహార్ కానీ, ఐమాక్స్ కానీ, దస్బల్లా హోటల్ కానీ, ఇక్కడ పీపీపీ ప్రాజెక్ట్స్ కొన్ని సంవత్సరాలకి వెళ్ళి కిరాయిలు కడతలేరు. నేను హైకోర్టులో కేసేసి జడ్జిమెంట్ పట్టుకొచ్చిన, వీళ్ళ దగ్గర వసూలు చేయాలని విజిలెన్స్కి ఇచ్చిన. ఈ 10 ఏళ్ళు అది పెండింగ్లు ఉన్నది. రాగానే మీరు వసూలు చేయాలి. అర్థమైందా? టార్గెట్ అంటే అది నువ్వు కంటిన్యూగా చేసేది. విజిలెన్స్లో ఎన్ని కేసులు వచ్చినాయి, ఏమేమి కేసులు వచ్చినాయి, ఎటువంటి కేసులు రివ్యూ చేయాలి కదా మీరు. ఈరోజు ధరణి అనేది ఎవరు నడుపుతుంటారో ఏంటిది, ఇంకా దానిపైన నీకు తెలుసు కదా, అన్న ఐడియా ఉంది కదా. అధికారం రాగానే అది చేస్తాం ఇది చేస్తాం అని అంటారు. ఈరోజు మనం ఫోన్ ట్యాపింగ్ చేసినాం. ఫోన్ ట్యాపింగ్ కేసు తీసి మాట్లాడుతున్నాం. ఫోన్ ట్యాపింగ్ ఈరోజు 6 పథకాల కంటే దాని చర్చ బయటికి రాకుండా ఫోన్ ట్యాపింగ్ కేసు ముందు పెట్టినాం. అదేందా? ఇంకోటి, రైతులకు ఎలక్షన్స్ ఎల్లుండి అనంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పుడు ముఖ్యమంత్రి 7,000 కోట్ల రూపాయలు రేపు ఎలక్షన్లు అంటే ఇవాళ వేద్దామని చెప్పి పెట్టిండు. పెట్టి దాన్ని ఏం చేసిండు? అప్పుడు ఎలక్షన్ కమిషను దాన్ని ఆపింది. నెక్స్ట్ ప్రభుత్వం రాగానే వేయాలి కదా.
మరి ఆ 7,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? అది మీకే తెలియదు ఏమని పార్టీలో మీరే నాకు ఉన్నారు అదే కదా. నేను చెప్తున్నా కదా, అది అడుగుతున్నా కదా, నా సస్పెండ్ చేసి పార్టీలో లేకుండా చేసింది నేను అదే కదా అడిగింది. ఆ అంటే మీరు 7,000 కేవలం ప్రశ్నించినందుకు సస్పెండ్ అయ్యిందా లేకపోతే అడిగినందుకే పార్టీలో పదవి ఎప్పుడు లేదని సస్పెండ్? అడిగినందుకే నాకు పార్టీ ఏమి ఇయ్యరు వాళ్ళు అన్ని పోయినాయి. నేను ఏ పదవి లేకుండా నేను అధ్యక్షుల వారు ప్రెసిడెంట్ కాగానే నా పీసీసీ మెంబరు, ఏఐసిసి మెంబరు, జనరల్ సెక్రటరీ అన్ని పోస్టులు కూడా వీకిండ్రు. నేను పోస్టులను అలంకరించేటాను కానీ నన్ను పోస్టులు ఏమన్నా వాళ్ళు అలంకరించలేవు. ఉమ్. ఆయనకి ఇగో ఎక్కువ అయిపోయింది, నాకంటే ఈయనకు ఎక్కువ తెలుసు. అర్థమైందా? ఏంటి అసలు ముఖ్యమంత్రి గారికి మీకు సబ్జెక్ట్ మధ్య ఆయన ఏంటి అసలు పంచాయతీ? ఇగో ఆయనకు బ్రదర్ ఆయన సబ్జెక్టు ప్రిపేర్ కాదు, ఉమ్, పేపర్ వర్క్ చేయడు, ఉమ్, అంతా పైన దానికి ఏదైనా ఆర్టీఐ ఏదైనా దొరికితే ఆ పైన ఎక్కడ వరకు వాడాలో ఒక ప్రెస్ మీట్కి వాడతాడు, రెండో రోజుకి అది వాడరు. మన ధరణికి వెళ్ళి ఆ రోజు వరకు ఈ రోజు వరకు మాట్లాడుతున్నాం, టీఎస్పీఎస్ది ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు మాట్లాడుతున్నాం, కాళేశ్వరం ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు మాట్లాడుతున్నాం, మేఘకృష్ణ 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టింది ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు మాట్లాడుతున్నాం. మనం మండే మ్యాచ్ మాడతలేం కదా, ఉమ్, అన్నీ మనం మాట్లాడాలి. అతను ముఖ్యమంత్రి గారు దీనిపైన మనము ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ గారితో ఒక పెద్ద అబద్ధం చెప్పించాను. 30,000 ఖాళీలు నింపినామని అన్నాను. 30,000 ఖాళీలు ముఖ్యమంత్రి గారికి నేను నిరుద్యోగుల తరపున విజ్ఞప్తి చేసి అడుగుతున్నా, దానిపైన శ్వేతాపత్రం విడుదల చేయి. యానిమల్ హస్బెండ్లో 100 పోస్టులు ఇచ్చిన, ఏది ఏ పోస్ట్ ఇచ్చినా అర్థమైందా? ఇప్పుడు నా తల మీద నేను జడ్సన్ నీ తల మీద ఎన్నింటికి నాకు తెలుసు అని అంటాడు రేవంత్ రెడ్డి. టాక్టిక్స్ ఎట్లుంటాయంటే, ఉమ్, జడ్సన్ నీ తల మీద ఎంటికలు కూడా నేను లెక్క పెట్టినా అని అంటాడు. ఎన్ని ఉన్నాయో చెప్పానని నేను అడుగుతా, అంటే 5,533 ఎంటికలు ఉన్నాయి అని ఇట్లా చూడడానికి స్కానింగ్ చేసినట్టు నేను అబద్ధం ఆడితే నువ్వు లెక్క పెట్టాను, మనం లెక్క పెట్టగలుగుతామా? గట్టుంటుంది అన్నారు 30,000 నౌకల సంగతి. నువ్వు దాని మీద శ్వేతాపత్రం విడుదల చేయి. దా మెడికల్ అండ్ హెల్త్ ఎన్ని ఇచ్చినావు, యానిమల్ హస్బెండరీ ఎన్ని ఇచ్చినావు, హార్టికల్చర్ ఎన్ని ఇచ్చినావు, అన్ని దానికి అన్న ఒక పెద్ద విడుదల డౌట్ చేయి. ఇది తెలంగాణ సమాజం మొత్తం అంటే ఒక పోల్ పెట్టిన నేను బక్క జడ్సన్ను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించి లేదా సస్పెండ్ చేసి కారణం ఏదైనా కానీ 6 సంవత్సరాల పాటు సస్పెండ్ అనేది జరిగింది. ఇక్కడ విషయం ఏంటి అంటే కేవలం బక్క జడ్సన్ అంత టార్గెట్ చేస్తే ముఖ్యమంత్రికి వచ్చేది ఏంది, మీకు జరిగే లాభం ఏంది అసలు? నాకు లాభ నష్టం ఏముండదు. నేను ఎట్లున్నా నేను అడుగుతూనే ఉంటాను. ఎందుకంటే రాష్ట్రం చిన్నది, పోయినోడు పోత 5,71,000 అప్పు తెచ్చిండు. ఇప్పుడు ఈయన అదే పరిస్థితి తీసుకొని వస్తే ఆల్రెడీ ఈయన కూడా రోజు అప్పులు చేసే నడిపిస్తుండు డైలీ. అర్థమైందా? చేస్తే దానికి ఒక పాలసీ ఉందన్నా. డైలీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు రింగ్ రోడ్డు కేసీఆర్ గారు మీరు తప్పని చెప్పిండ్రు. రింగ్ రోడ్డు పైన నువ్వు ఏదో ఎంక్వైరీ చేస్తున్నావు, అది కాదు. ఈరోజు 25 ఎలక్ట్రాల్ బాండ్స్ ఏదో ఇచ్చిండ్రని చెప్పేసి వచ్చినాయి. నువ్వు ఈ రింగ్ రోడ్డు కాంట్రాక్ట్ ఇమీడియట్ రద్దు చేయాలి. దానికి రోజుకో 2 కోట్లు వస్తాయి. అడ్వర్టైజ్మెంట్ మీద రోజు 2 కోట్లు వస్తాయి తెలంగాణ. అట్లా నువ్వు ఆర్థికంగా నువ్వు చేసుకునే పోవాలి, నువ్వు అప్పు చేసుకుంటూ పోతే ఎట్లా? ఈరోజు నేను అడిగేది అదే. నేను ఇప్పుడు నువ్వు పిల్లలకు నౌకర్లు ఇవ్వాలి, 30 లక్షల మంది రోడ్ల పైన ఉన్నారు. ఈరోజు సంక్షేమం అనేది ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఈరోజు అంతా మాటల వరకే నడిచింది. ఇవన్నీ చేసుకుంటూ పోతే మనము ఇప్పుడు స్టార్టింగ్ అన్న నువ్వు 100 రోజులలో అప్పుడే తొందర వచ్చింది అని అంట కదా, 100 రోజులలో నీకు వ్యతిరేకత వచ్చింది కదా. అవును వచ్చింది. 100 రోజులలో నీకు వ్యతిరేకత వచ్చింది. అంత వ్యతిరేకం తెచ్చుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఇవాళ ఆ పైసలు నువ్వు రైతుల అకౌంట్లో వేస్తే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా, అసలు ఆ సమస్య ఉండిపోయేది. అసలు ఉండేదే కాదు. నువ్వు అది అక్కడనే పెట్టేసి ఇంకా నువ్వు తత్సారం చేసుకుంటా పోయి ఇంకా వాళ్ళ అకౌంట్ పైసలు పోకుంటే ఎవరు నమ్ముతారు మనం? అంటే ముఖ్యమంత్రి ఏమన్నా వాళ్ళతో లాబింగ్ చేసుకున్నాడా వాళ్ళ అనుచరులతో? అదే అన్నీ అందుకనే ముగ్గురిని కలిసి ఇప్పుడు ఏ ముగ్గురిని? ముగ్గురు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఉమ్, ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, మీరు ముగ్గురు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి జనానికి 7,000 కోట్లు ఏమైపోయినాయో. ఉమ్. 7,000 కోట్లు ఎక్కడ పోయినాయి, ఎవరి జేబులో పోయినాయి? రెవెన్యూ మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం గారు ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టింది. ఇవాళ వరకు దేశ పరిస్థితి ఏంటి, మీరు వచ్చిన బడ్జెట్ ఎంత ఉండే, ఎన్ని పైసలు ఉండే, ఆ పైసలు ఎక్కడెక్కడ పోయినాయో చెప్పండి. 100 రోజుల డెవలప్మెంట్ పైన మీరు చెప్పండి. మీరు ఇవాళ వరకు మీరు ఎవరికి ఒక్క పని జరగలేదు. ఇవాళ వరకు ఎక్కడికి వేసినా అక్కడనే ఉన్నది. అంటే రేవంత్ మార్పు రెడ్డికి బక్క జెర్సన్ చూస్తే భయమా, లేకపోతే ఎప్పటికైనా ఇబ్బంది అవుతుందన్న భయమా? అంతేకాదు. నేను మొట్టమొదటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం పోవాలని నేను అన్ని తీర్లు చేసిన ఉద్యమానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటి అరెస్టు మీరే? నేనే. అది నిజం. మొట్టమొదటి అరెస్ట్ నేను. ఎంత ఘోరమన్నా? అవును, మీరు పోరాటం ఫస్ట్ చేసిన అరెస్ట్ తీరే గొప్పది. ఫస్ట్ అరెస్ట్ మనం చేసినంటే నీకు ఎందుకు అంత ఇది, అంత కసి ఎందుకు, అంత కోపం ఎందుకు నా మీద?
ఉమ్. నేను ఏమన్నా పోయి ఏమన్నా ఇది చేయగలుగుతానా పార్టీగా సస్పెండ్ చేసిండ్రు. నేను మీటింగ్ పెడితే కార్యకర్తలు కూడా ఎవరు రారు. అయినా కానీ నీకెందుకు అంత? నేను రాత్రి 9-10 దాకా బయటికి వెళ్ళలేదు నేను. ఓకే. అంతగానం ఏం చేసినాం మేము? నేను అధికారం అలా ఒకరు గుండె అంటే మెచ్చే ఈ పరిస్థితి వస్తుందని ఊహించిల్లా? అనుకుంటున్నా కానీ ఇట్లుంటుందని నేను అనుకోలే. ఇట్లా అంటే ఇంత నిర్బంధం ఇప్పటికెలా మొదలు పెడతారని నేను అనుకోలే. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను అగేనెస్ట్గా ఆయన చేయబట్టి 2018 ఓడిపోయిందని ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్నోసార్లు మాట్లాడినా. ఏ రోజు నా మీద యాక్షన్ తీసుకోలే. నేను చెప్పేటి కరెక్టే కదా ఆయన చెప్పి ఆయన దానిపైన కరెక్షన్ చేసుకునే పని మీద ఉండే. ఈయన రాగానే 3 పార్టీలు తిరిగి వస్తాడు ఇళ్ళకు, మా దాంట్లో కూర్చుంటాడు, నన్నే సస్పెండ్ చేస్తాడు, నాకే షోకాజ్ నోటీస్ ఇస్తాడు. అరే నేను చెప్పేది కరెక్టే రాగా నువ్వు ఎంక్వైరీ చేయాలి కదా అన్న. ఇవాళ ఒక న్యాయం చెప్తాను. నేను ఎవరు మాట్లాడినా అంటే కాంగ్రెస్ పార్టీలో నీకు దాదాపు 40 లక్షల మంది కార్యకర్తలు ఈరోజు ఉన్నారని చెప్పి నువ్వే చెప్పుకుంటావు. ఇంతమంది ఉన్నారంటావు, ఇంతమంది నాయకులు ఉన్నారంటావు. ప్రతి టికెట్ కావాల్సిన వాళ్ళు మీరు అప్లికేషన్ పెట్టుకోమంటావు అన్న. ఈరోజు నీకు నాకు క్యాండిడేట్లు దిక్కు లేక బందికి పార్టీలోకి వెళ్ళి తీసుకుంటున్నా అని నువ్వు నిరూపించినావు అన్న. నీకు కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క దగ్గర 4-5 అప్లికేషన్ పెట్టినారు. నీకు చెవెళ్ళ మంది క్యాండిడేటేనా? నీ క్యాండిడేట్ లేడు కదా కాంగ్రెస్ క్యాండిడేట్. మల్కాజ్గిరి మంది క్యాండిడేటేనా? వరంగల్ మంది క్యాండిడేటేనా? ఇక చాలా వరకు టికెట్లు. ఇప్పుడు ఇది కూడా అన్ని పార్టీలు తిరిగి వచ్చినోడే. చామల కిరణ్ అంటోడు, రాహుల్ గాంధీని అమ్మనా బూతులు తిట్టినోడు. ఏది భువనగిరోడు అంటే అన్ని జాలాల్లో బీజేపీకి గెలిపియాలని కంకణం కట్టుకుంది. 100% అన్న, 100% ఉండడు. ప్రస్తుతానికి రేపు కేంద్రంలో పవర్ను బట్టి చూస్తారన్న. ప్రభుత్వం మళ్ళగిన బీజేపీ వస్తే మాత్రం బీజేపీతో పీకుతాడు నేను అనుకుంటున్నా. నాకు ఎందుకు చెప్పానన్నా, నీకు ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి చెవెలలో పవర్ఫుల్. ఎట్లా అంటే తాండూరు వాళ్ళ గ్రిప్పే ఉంటుంది, వికారాబాద్ వాళ్ళ గ్రిప్పే ఉంటుంది, మహేశ్వర్ రెడ్డి వాళ్ళ గ్రిప్పే ఉంటుంది, చెవెళ్ళ వాళ్ళ గ్రిప్పే ఉంటుంది. 4 అసెంబ్లీలో పవర్ఫుల్ ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి నువ్వు మల్కాజ్గిరిలో పెట్టామంటే ఆడెవరిని గెలిపేయనికి? అది మంది అంతే. ఇక్కడ ఒక దెబ్బకి ఇడిగిన నాన్ లోకల్ అవుతుంది. గెలిపియాలి విశ్వరెడ్డిన జాన్ జబ్బలు ఇద్దరు కలిసి వైట్ ఛాలెంజ్ అని చెప్పి ఇసిరిండ్రు. ఇద్దరు రక్త నమూనాలు ఇవ్వకుండా వీకిండ్రు. విశ్వేశ్వరరెడ్డినా ఇప్పుడు వైట్ ఛాలెంజ్ అని కేటీఆర్ని పిలిచినామన్న. కేటీఆర్కు విశ్వేశ్వరరెడ్డికి ఇద్దరికి వైట్ ఛాలెంజ్ ఇసిరిండు. అంటే మినిమము నాలెడ్జ్ లేనోడు ఇద్దరికి ఇసిరిండు. ఇద్దరు ఇట్లలో కేటీఆర్ రాలేదు, విశ్వేశ్వరరెడ్డి వచ్చిండు. కేటీఆర్ రానా వీళ్ళిద్దరిపై రక్త నమూనాలు ఇవ్వాలన్నా వద్దా? ఇవ్వలే. ఎవరు పీటెక్కి వాళ్ళు పోయారు. అసొంటి ఉద్యమకాలు వీళ్ళు, ఈ ఇద్దరు సిపాయిలు. అంటే రేవంత్ రెడ్డి కంటే ముందే ఓ మంత్రి 25 మంది ఎమ్మెల్యేలతో చంపేందుకు బీజేపీలో పోతుందనే ప్రచారం కూడా జరుగుతుంది కదా, ఇది నిజమేనా అన్న? ఇప్పుడు ఎవరెవరు పోతుండ్రు ఏందనేది కాదు, ఇవాళ బీజేపీని గెలిపించే పనిపైన అయితే ఇతను ఉన్నాడు. సేమ్ నువ్వు అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్కి ఇస్తే వరంగల్ స్వీప్లో గెలిచేది. కడియం కావ్యాన్ని తీసుకొచ్చి పెట్టిండ్రు. ఈరోజు అక్కడ నీ ఎజెండా ఏం కనబడుతుంది నీకు? ఇక్కడ 3 సీట్లు ఓడిపోయినాయి. ఎవరు? ఈ మధు అనేటోడు చేయబట్టి, మెదక్ ఎంపీ క్యాండిడేట్ చేయబట్టి, నీలం మధు చేయబట్టి. ఏది మన పటాన్చేరు ఓడిపోయింది, సంగారెడ్డి ఓడిపోయింది, నర్సాపూర్ ఓడిపోయింది. బండ బుద్ధులు తిట్టిండు దామోదర నరసింహన్ అయితే వాడు బండ బుద్ధులు తిట్టిండు. ఆయన బండ బుద్ధులు తిట్టినోడికి నువ్వు పిలిచి టికెట్ ఇస్తావు. వాడు చేయబట్టి 3 క్యాండిడేట్ ఓడిపోతారు, వాడిని పట్టుకొచ్చని ఇస్తావు. కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి నేను తిరిగినోని నన్ను సస్పెండ్ చేస్తాను. ఇక్కడ రాజకీయంగా ఒకటి రఘునందనరావుని గెలిపియనికి అక్కడ అంతే మదన్కి ఇచ్చింది అంతే. వీళ్ళు 3 ఓడగొట్టిన ఊపుకుంటారా రేపు? ఊరుకుంటారు. ఆడే తెలియగలడు అన్న. వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు ముగ్గురు ఓడగొట్టిన వాళ్ళను మరి ఆడగడ సుబ్రభాతరావు ఉన్నాడు, పంచలో పని చేస్తుండే. అసొంటి వాళ్ళకి ఇచ్చేది ఉండే. పార్టీ నమ్ముకున్నారు. మినిమం 3-4 పార్టీలు తిరగాలి, వాళ్ళు దొంగలై ఉండాలి. ఇప్పుడు మీరే ఉన్నారు, వరంగల్ ఎంపీ క్యాండిడేట్ పోటీ చేస్తే మీకు టికెట్ ఇస్తే తప్పేంది అన్న? మనకు పోయినసారే అప్లికేషన్ పెట్టడం ఎట్లా అన్న, మనం ఏ పోస్ట్ అసలు పీసీసీ మెంబర్ కూడా వీకినోడు ఇక టికెట్ ఎక్కడ దాకిస్తాడన్న? నేను దాని గురించి కూడా నేను ఎప్పుడు అడగలేదు. దారి తీయొచ్చు ఈ పరిణామం. ఇప్పుడు పార్టీ నుండి బయటకు వచ్చేళ్ళు రేపు పొద్దుగాల సస్పెన్స్ ఎత్తేస్తా అంటే కాంగ్రెస్ లో పోతారా మళ్ళీ? ఎవరు? మీరు. అన్న నన్ను సస్పెన్షన్ ఎందుకు ఎత్తేసిండ్రు ప్రజలకు చెప్పాలిగా అన్న.
ప్రజలకు చెప్పాలి కదా, నేను ఉత్తగా గుడ్డిగా నేను పోయేటోని కాదు కదా, నేను పోయేది ఉంటే ఇప్పటికీ మరి మీకు సస్పెన్స్ లెటర్ కానీ సోకాస్ నోటీస్ అసలు ఏమున్నది అందులో? ఏ తలలెత్తోకలేదు, నువ్వు ముఖ్యమంత్రి వ్యతిరేకంగా మాట్లాడినావు ఆ, అంతే. అంతే. కాబట్టి నువ్వు దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే నేను దానికి ఎక్స్ప్లెనేషన్ దానికి నేను ఇంకో లెటర్ రాసిన. ఏం రాసిన చిన్నారెడ్డి గారికి అంటే, దీనిపైన దీనిపైన మీరు నేను ఏమేమి తిట్టినా, ఎప్పుడు తిట్టినా, ఏమన్నా మీరు ఇస్తే నేను దానిపైన నేను జవాబు ఇవ్వగలుగుతా. మీరు గంపగుంట్లో జవాబు పడితే ఎట్లా అంటే, నీ రిప్లై పైన మేము ఇది చేయలేదు కాబట్టి సస్పెండ్ చేస్తున్నాం. ఇలా మరి దీని మీద నిన్న రాహుల్ గాంధీ వచ్చి ఏఐసిసికి సంబంధించిన మెంబర్లు కానీ మీరు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో పెద్ద స్థాయిలో ఉన్నారు, ఏమైనా ఆరా తీసే ప్రయత్నం చేసిలా? వాళ్ళకి ఇప్పుడు పవర్లో ఉంది కానీ ఎందుకు కనబడతాం మనం? ఇలా వాళ్ళు పవర్లో ఉన్నారు, పవర్ ఉన్నప్పుడు పవర్ లేనప్పుడు పవర్ మీరే కదా. పవర్ మనమే, పవర్ తీయడానికి కీరోలు. ఇవాళ కామెంట్ చూస్తుంది కదా, అది చూసే ఆయనకు చెమటలు పడుతున్నాయి. ఆయనకి ఏంటంటే ఈగో ప్రాబ్లం అన్న. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పోస్ట్ కూడా బీకిన మెంబరు, పక్క రాష్ట్ర ఇన్ఛార్జ్గా పోయింది, అది కూడా బీకిన నేను. బీసీసీ మెంబర్ కూడా బీకిన, అన్ని పోస్టులు దిగా, టికెట్ కూడా ఇవ్వాలి. అయినా వీడు నా దగ్గరికి రాడు, మా వేం నరేంద్ర రెడ్డి దగ్గర పోడు, మా టీంని ఎవరిని కలవాడు, బయట ఇయ్యడు, పోస్ట్ కావాలని అడుక్కోడు. వీడు మళ్ళా ఒక ఏది అసమ్మతి నేతగా మళ్ళీ వీడు బిల్డప్ అవుతుండు. ఎమ్మెల్సీ నేనే అని చెప్పేసి జిల్లాలు తిరుగుతుండు, ప్రచారం చేసుకుంటుండు. మేము ఒకరిని పెడదామని చూస్తే ఈయన ఇట్లా చేస్తుండు అనేది అది బాగా ఇగో అయిపోయి అన్ని పుణ్యానికి వచ్చినాయిగా. నా సీఎం పుణ్యానికి అయిపోయా, పీసీసీ పుణ్యానికి అయిపోయా, చెమట ఏది డూప్లికేట్ వాకింగ్ చేసుకుంటా. పాదయాత్ర కూడా డూప్లికేట్ పాదయాత్ర అది. ఏడా నడుచుకుంటా పోయినా షర్మిలక్క తిరిగినట్టు. ఆడ ఊళ్ళో పొల మధ్య కార్లో పోవాలి, ఆడ దిగాలి, ఊళ్ళో నడవాలి, మళ్ళీ కారు ఎక్కాలి. అధికారంలోకి వచ్చిందంటే ఎవరెవరి వల్ల వచ్చింది పేర్లతో అన్న ఎవరి వల్ల అన్న సమిష్టి కృషి లేదేం లేదు అన్న, ఎవ్వరు కొట్లాలే. ఒకటే అన్న, అధికారంలో మేఘా కృష్ణారెడ్డి అనేటోడు దొంగ, మేఘా కృష్ణారెడ్డి అనేటోడు తెలంగాణ పైసలు తిన్నాడు, మేఘా కృష్ణారెడ్డి అనేటోడు 12,000 జీఎస్టీ ఎగొట్టి ఒర్రిండు అని ఎవరైతే వాని పేరు చౌరస్తాలో తీసిండో వాళ్ళు చేయబట్టే గెలిచింది. మైహోమ్స్ రామేశ్వరరావు అనేటోడు దొంగ, వాడు భూములు గుంజుకుంటూ చెరువులలో కట్టిండు, ధరణి పేరు మీద మొత్తం తీసుకుండు అని చెప్పేసి ఎవడైతే చెప్పిండో వాళ్ళు చేయబట్టే. అది రేవంత్ రెడ్డి చెప్పిండా, లేకుంటే కోమరెడ్డి వెంకరెడ్డి చెప్పిండా, లేకుంటే దామోదర రాయనసింహ గారు చెప్పిండ్రా, ఎవరు చెప్తే వాళ్ళే. అంతే, వాళ్ళే కదా అన్న మెయిన్ విలన్స్. అంటే ముఖ్యమంత్రి ఎన్నిక కూడా బట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డికి మధ్య బల ప్రదర్శన కూడా జరిగింది అనేది ఒక టాక్ వచ్చింది. నిజంగా అలాంటి ఏం లేదన్న, వన్ సైడ్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది. అలా కేసీ వేణుగోపాల్ను ఫిక్స్ చేసుకుండ్రు. కేసీ వేణుగోపాల్ అవుట్ రైట్గా ఈయనకే ఉన్నాడు. అర్థమైందా? ఎంత ముట్టచ్చు పైసలు అనేది తెలియదు కానీ ఆయన ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్, డిసైడింగ్ ఫ్యాక్టర్. కాబట్టి ఆయన ఏది ఉన్నా ఆయనకు చెప్తే ఆయన రాహుల్ గాంధీ గారు చెప్తారు. ఆయన ఏం చెప్పిండో ఆయన రాహుల్ గాంధీ గారు బట్టి విక్రమార్క పాదయాత్ర విక్రమార్క నాటే అడ్మినిస్ట్రేటర్ అంతా ఏం చూస్తున్నాం కదా అన్న, యూజ్లెస్గా ఉన్నది. ఈరోజు అన్న కార్యకర్తతో కాంటాక్ట్ ఉండాలి, ఎవడో ఒక లీడరు. ఇవాళ వరకు ఒక మంత్రి నాకు ఫోన్ చేయాలి, ఒకడు మాట్లాడలే, ఒక రేణుకా చౌదరి గారు తప్ప. శ్రీధర్ బాబు మా ఆయన ఒక్కసారి ఇట్లా వచ్చినప్పుడు మాట్లాడిండు, తర్వాత కనీసం ఎవరు పలకరించలే. అదేందా ఇంత పెద్ద పార్టీ, ఇంత సీనియర్లు, వాస్తవం ఏందో మీకు తెలుసు, మీరు మాట్లాడకుంటే ఎట్లా? నేనేం మీకు దేహి అని నేను అడుగుతలేను. అర్థమైందా? అంటే మీరు ఈరోజు ఇవాళ లైబ్రరీ లేక చాలా ప్రశ్నలు ఉన్నాయి, అనేక పోరాటాలు చేసినాయి, వాటన్నింటిని మిమ్మల్ని పిలిపించేసి విచారణ జరిపించేసి వసూలు చేయవచ్చు కదా. చేయాలి కదా, అదే కదా ఇప్పుడు వాళ్ళు, నేను అదే అడుగుతున్నా ప్రభుత్వం అన్న. నేను చెప్తున్నా కదా, ఇవాళ కూడా నేను నెలకు కనీసం నా నోటితో నెలకు 20 రోజుకు 15-20 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయం నేను చూపెడతా. అంటే వీళ్ళకి అవి ఇష్టం లేదు, అవి అసొంటి ఈనుడు అసొంటి మాట్లాడి ఇష్టం లేదు. అంతే ఇప్పటివరకు అంటే రేవంత్ రెడ్డి ఎంత సంపాదించవచ్చు అన్న, అవి ఇప్పుడు తెలియని నేను మాట్లాడదు. ఆయన నేను 2,500 కోట్లు ఢిల్లీకి పంపిస్తున్నారు అని కేటీఆర్ అన్నారు, ఇతరత్ర బీజేపీ నేతలు చాలా మంది కూడా అన్న. దానికి లెక్క ఉండాలి కదా. ఆ పైసలు పంపిందని పంపిందని అనుకున్నాం, ఓకేనా, పంపింది అనుకున్నాం. రేవంత్ రెడ్డి గారికి ఎవరు ఇచ్చి ఉండాలి? అవునా అబ్బాయి, వాళ్ళ పేరు బయట పెట్టరాదు. నేను బయట పెడతా. మేఘా కృష్ణారెడ్డి 12,000 కోట్ల జీఎస్టీ కొట్టిండు, రింగ్ రోడ్ వాడు బీఆర్ఎస్కు 25 కోట్ల బాండ్స్ ఇచ్చిందని నేను చెప్తా. ఎందుకంటే ఆధారం ఉన్న నేను చూపెడతా. నీ దగ్గర ఆధారం ఎందుకు? అందుకే నేను చెప్తున్నా కదా, ఆధారం లేకుండా నేను మాట్లాడా.
నేను ఒకవేళ తింటే ఏడ తిన్నారు ఎంత నేను విత్ డాక్యుమెంటేషన్ ఉంటే నేను మాట్లాడతా పక్క. తెలియని గాలికి మనం చెప్పనీకి ఉండదు అట్లా. కాబట్టి ఎక్కడ ఏ బిల్డర్ దగ్గర వసూలైనాయి, ఎక్కడ ఏ బిల్డర్ దగ్గర వసూలైనాయి, ఏం వసూలైనాయి ఏందనేది బాధాప్తా పోయి విజిలెన్స్ ఆన్లైన్లో పలానా క్రుడ్ ప్రోకో అయింది, పలానా వసూలు చేసిన అంటే ఓకే ఉంటుంది. కానీ నేను అనుకుంటానా మనోడు అధిష్టానంనైనా ఎవరినైనా పైకెక్కదాకానే, పైకి ఎక్కినాక ఎవరినైనా బ్లాక్మెయిల్ చేస్తాడు, ఎవరినైనా బెదిరిస్తాడు, ఎవరినైనా సినిమా చూపెడతాడు. నేను ఏఐసిసికి ఇస్తాడు అని నేను అనుకోను. ఒకరిద్దరిని మేనేజ్ చేస్తారు కానీ ఏఐసిసికి ఎలక్షన్ నడిపే అంత పైసలు ఇక్కడికి వెళ్ళి అక్కడ పోయినాయంటే నేను అది కాని పని, అది కాని పని, అది కుదరని పని, అది లెక్కనే లేదు. అది తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిందన్న 100 రోజులలో 6 గ్యారెంటీలు అన్నారు, 13 అంశాలు అన్నారు. దాంతోపాటు డిఎస్సికి మెగా డిఎస్సి 6 గ్యారెంటీలు చట్టబద్ధత అన్నారు. అప్పుడే పూర్తి స్థాయిలో ఏం చేయలేకపోయారు. అంటే ముందస్తుగా వాళ్ళకు వ్యూహం ప్రకారం ప్రణాళిక ప్రకారం లేకపోతే దానికి బడ్జెట్ లేదనా, లేకపోతే కేవలం అధికారంలోకి రావాలని హామీ ఇచ్చిందా అన్న? ఇప్పుడు ఆయన సీఎం పదవి అంటే ఒక బాధ్యత అని అనుకుంటలేడు. సీఎం పదవి అంటే నాకు ముందు 4 కార్లు, వెనుకో 4 కార్లు, ఒక అంబులెన్స్, ఓ ఫైర్ ఇంజను, నేను పోతా అంటే రోడ్లు ఖాళీగా ఉంటే అదొక హోదా అనుకుంటుండు. ఇప్పుడు నువ్వు అట్లా అనుకుంటుంటే ఆయన నేను శాశ్వతంగా ఎక్కిన వాళ్ళు అందరు కూడా నేను ఎవరినైనా పిచ్చోని చేయగలుగుతా అని అనుకుంటాడు, మేనేజ్ చేయగలుగుతా అని అనుకుంటాడు. వాస్తవం ఏంటంటే ఇప్పుడు నువ్వు అన్నీ జరగాలంటే, మీరు చెప్పిన అన్నీ జరగాలంటే ఫస్ట్ రెవెన్యూ మీటింగ్లో జరగాలి. డిపార్ట్మెంట్ వైజ్గా ప్లస్లు మైనస్ల పైన ఒక్కొక్క రోజు మార్నింగ్కి వెళ్ళి ఈవినింగ్ దాకా ఒక్కొక్క డిపార్ట్మెంట్ పైన అన్నా నీకు ఈ 100 రోజులు రెవెన్యూ మీటింగే పోతాయి. నువ్వు ఏం రెవెన్యూ మీటింగ్లు చేసినావు? అంతే. అది ఒక సీఎం చేయాల్సిన పని అన్న. ఈ కష్టకాలంలో ఒక దిక్కులా జరుగుతూ ఉంటే రాష్ట్రం అనేది సుభిక్షంగా లేదు. రైతులు అన్నమో రామచంద్ర అంటుండ్రు, వరి ఎండిపోతూ ఉంది, 46 జీవోలు రోడ్డు పైన ఉన్నారు. రేపు ఎలక్షన్ వచ్చే రోజులలో ఎలక్షన్ ఉన్నది. ఇన్ని పెట్టుకొని కూడా నీవు పోయి కాలక్షేపం నేను చెప్తున్నా కానీ అదొక హోదా. ఆయన చెప్పింది కదా దీన్ని ఒక ఏదో మేస్త్రి లెక్క రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగం అవమానపరిచే తీరుగా ఈరోజు ఆయన పదాలు వాడిండు. అంటే 200 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆటో డ్రైవర్లు కూడా చాలామంది చనిపోయిన పరిస్థితి. దాంతోపాటు కొంతమంది జర్నలిస్టుల మీద దాడి, నాలంటోల మీద కూడా కేసులు ఫైల్ అయిపోయినాయి. దాదాపుగా సిసిఎస్ కూడా పోయి విచారణకు హాజరైన పరిస్థితి. నిజంగా ఇలాంటి పరిస్థితులు వస్తాయి అనుకొని పోరాటం చేసిలా నిజంగా ప్రభుత్వం మారుతుంది, పాలన కూడా మారుతుంది అనుకున్నారా అన్న? నేను చెప్తున్నా కదా, సరే మీరంటే మాట్లాడుతుండ్రు, మీరంటే ప్రభుత్వానికి చేస్తుండ్రు అనేది కేసు. నేను ఇన్నదా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం కొట్లాడినోని. మొన్న నా ప్రెస్ మీట్లో కూడా రేపు ఎంపీ ఎలక్షన్ కూడా నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా అని చెప్పిన నేను. అటువంటి వ్యక్తిని ఇంట్లో నన్ను ఫస్ట్ అరెస్ట్ తెలంగాణ ఇంట్లో బాధాప్త పోలీసులు పిలిపించి అరెస్ట్ చేయించానంటే ఇక మీరెంతనా? సొంతోడిని, ఇంటోడిని బాధ ఎందుకు అనిపించింది అంటే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది బక్క జెర్సన్ ఇంటికే తొలిసారి పోలీసులు తెలంగాణలో. ఇది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మొదటి అరెస్ట్, మళ్ళీ అందులో హౌస్ అరెస్ట్, అందులో 4-5 పోలీసులు. ఇది చాలా విచిత్రమైన సంఘటన. అది జరిగిందని అంటే మనం భయపెట్టేనికి పోయిన ప్రభుత్వంనే తెగిర్చి కొట్లాను. కాబట్టి ఇందులో అట్లేం లేదు. ఒకటి ప్రజా తరపు నిలబడడం అనేది ఇంపార్టెంట్, ఇష్యూస్ పైన నిలబడడం అనేది ఇంపార్టెంట్ మనకు. ఈరోజు అది మా ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ఎవరు అడగకుంటే ఏందన్నా మన ప్రభుత్వం వచ్చింది ఇక సెటిల్గా అంటే ఏందన్నా నాకు అర్థం కాలేదు. చాలా మంది చెప్తా ఉంటారు మన ప్రభుత్వం వచ్చింది ఏదన్నా, చాలా మంది సలహాలు నా బాధ అనిపిస్తుంది. 99% నాకు ఇచ్చే సలహా ఏంటంటే అరే అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కూడా ఎందుకు అబ్బా అడుగుడు ఇవన్నీ, సరే ఒక పోస్ట్ అడుక్కోపోయి ఒక పోస్ట్ తీసుకో, ఇవి సలహాలు పైన దగ్గర పోయి బతిలాడుకో, ఏదన్నా ఇచ్చుకో. అరే ఒక మాట అనిపిస్తుందన్న, మీరు పెద్దోళ్ళు కానీ ఒక మాట, మీరు రాజకీయ నాయకుడి కంటే ప్రశ్నించే గొంతుగానే ఎక్కువగా మిగిలిపోతారేమో. ఉండని అన్న, అట్నే ఉండాలి. ఇప్పుడు లీడర్ అంటేనే అడగాలి, ఓకే ఇష్యూ సార్ట్అవుట్ కానీ మనం ప్రయత్నం చేయాలి. కానీ నువ్వు నాకు సెటిల్మెంట్ అంటే ఏందో నాకు అర్థం కాలే. నేనైతే ఏదైనా ఏ పోస్ట్ అయినా బాధ్యతగానే ఉంటా. నేను కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కదా ఎవ్రీ మంత్ రివ్యూ మీటింగ్ పెట్టేది, పిఆర్సీలు ఎన్ని వచ్చేటో చూసేది. మాకు 4 పిఆర్సీలు గవర్నమెంట్ బాకీ ఉంటే 10,000 జీతం ఉన్నోని 60,000 జీతగానే చేసిన నేను. అర్థమైందన్నా? నేను దాన్ని ఫైనాన్షియల్గా దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ పోయినా. కానీ ఏ రోజు కూడా నా కోసం అని దీనికోసం అని నేను ఏ రోజు కూడా వెంపర్లాలే. అది మన డ్యూటీ. అది
అయితే నేను చాలా మంది రైతులను కలిసిన ఈ 100 రోజులలో దాదాపు ఒక 2000 మంది రైతులను కలిసిన. ఈ సంఘటనలు వరుస మరణాలతో ఎట్లా అనిపిస్తుంది అన్న తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, మహిళలు బస్సులలో కొట్టుకోవడం? నేను అందుకనే బ్రదరు సరే అది మీ దాంట్లో మీ 6 గ్యారంటీలు ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అసలు 6 గ్యారంటీలతో రాలేదని నేను అంట. వాస్తవం, అది నిజం. 6 గ్యారంటీలతోని ఈ అధికారంలోకి నీ ప్రభుత్వం రాలేదు. ఎందుకంటే నాకు ఉచిత బస్సు కావాలని చెప్పి ఎవరు రోడ్డు ఎక్కలే, నాకు ఫ్రీ కరెంట్ కావాలని ఎవరు రోడ్డు ఎక్కలే, అర్థమైందా? నాకు నా బిడ్డకు పెళ్ళికితున్న బంగారం ఏమని ఎవడు అడగలే, అర్థమైందా? నీవు ఇది రేపు ఉద్యమకారులు వీళ్ళు చేయబట్టి పలానోళ్ళు చేయబట్టి అధికారంలోకి వచ్చిందని చెప్పుకునే ధైర్యాన్ని లేక నా పథకాలు చేయబట్టి వచ్చినాయని చెప్పేసి ఒక 6 పథకాలు పెట్టినావు. బస్సు ఎక్కాలి, నువ్వు పేదోళ్ళు ఎక్కాలి, అలా ఇరుక్క కుక్కి చావాలి, కుక్కిన పెన్ లెక్క ప్రయాణం చేయాలి, అలా చావాలి. మన అదే ప్రభుత్వం అన్న దాన్ని సరే అది ఎట్లన్నా పోనీ అన్న దాన్ని మన నేను వాళ్ళు అడిగింది ఏం అడిగిండ్రు? 46 జీవోలు మా జీవో ఎత్తేయమని రోడ్డు ఎక్కిండ్రు. నువ్వు దాన్ని చెయ్యి. లేదు అది నువ్వు అడగద్దు. మీరు బస్సులల్లో ఇరుక్కుంటూ పోయి సావాలి. మేము ఆ పథకం ఇస్తాం, ఇది మేము చేయం. మేము ఇది ప్రభుత్వ ఉద్యోగం 317 ఉద్యోగాలు విద్యార్థులు చేయబట్టే ప్రభుత్వం వచ్చింది. 317 జీవో చేయబట్టి వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. మీకు అది తీసేయమంటే లేదు మేము మేము జీతాలు కూడా ఇవ్వం, మీరు అట్నే ఉండాలి. అలా ఖాళీలు నింపుండి మెగా డిఎస్సి అయ్యి 2008 హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళకి డిఎస్సి వాళ్ళకి నౌకర్లని ఇవ్వండి. కనీసం ఇప్పుడు 20 ఏళ్ళ జడ్జిమెంట్ వచ్చి ఎక్కడ ఏం కాలేదు. అది లేదు మేము అది చేయం. మేము అంటే అడిగిన ఏమో చేయరు, అడగనీటికో చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు వాడు యాచకుని లెక్క ఉండాలి. వాడు రైతులు కూడా అడుగుతున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని నీళ్ళన్నా ఎత్తిపోయొచ్చు కదా ఎంతో కొంత అని అడుగుతూ ఉన్నారు. దాన్ని ఎట్లా అసలు మేము నీళ్ళే ఏమని అక్కడ ఆడ కొంచెం కింద ఎండిపోయింది. గోదావరి నీళ్ళన్నీ వేస్ట్ పోయినాయి. ఈసారి గోదావరి నీళ్ళు వేస్ట్గా పోయినాయి. కింద నిన్న ఒక ఏఈతో నేను మాట్లాడుంటే అది ప్రెస్ మీట్ అయిన తర్వాత కిందికెళ్ళి నీళ్ళు పోయినాయి. ఆడ పొలాలన్నీ ఇది చేసిండ్రు. సరే దానిపైన కూడా రేపు నాది కోర్టులో 9వ కేసు నాదే రేపు, ఇదే కాళేశ్వరం మీద సిబిఐ. అయితే దీనిపైన వీళ్ళు దేనికో ఒకటికి ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది పోదు, ఏదో ఒక ఎంక్వైరీ చేసి దాని మీద చేల్చాలి కదా. ఆయన కాంట్రాక్టర్ పేరు తీయరు, మీరు దాన్ని నడవనియరు, ఎంక్వైరీ కానియరు, దాన్ని ముట్టుకోరు, దాన్ని ఏం చేయరు, దాన్ని అట్లనే తటస్థంగా ఉంటుందంటే మీ ఆలోచన ఏంది? మళ్ళీ బ్రదర్ ఇవాళ కూడా సరే కేసీఆర్ మేఘా కృష్ణారెడ్డిని మేపిండు అంటున్నారు. ఇవాళ కూడా మేఘా కృష్ణారెడ్డి నడుస్తుంది. 3 అసెంబ్లీలు అయినాయి. కేసీఆర్ కాళేశ్వరము దొంగ కాళేశ్వరము కాదన్నాము, కేసీఆర్ పైసలు తిన్నాడు ఓరన్నాము. మరి ఆ కాంట్రాక్టర్ పేరు ఎందుకు ఇస్తలేరు మీరు? అప్పుడు పోరాటం చేసింది కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేదు అసెంబ్లీలో? ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు మీరు? ఇప్పుడు ఆయన పేరు ఎందుకు ఇస్తలేరు? కాంట్రాక్టర్ పేరు ఆయన పేరు ఎందుకు తీస్తలేరు? ఆయన పేరు ఎందుకు మాట్లాడతలేరు? మిమ్మల్ని కూడా చాలా మంది అన్నారు గదే అదే అంటున్నా. మీరు ఆయన పేరు చేయడానికి ఎందుకు భయపడతారు? ఇప్పుడైతే మీరు సీఎం కదా, అప్పుడంటే సరే ఆపోజిట్లో ఉన్నాము, నన్ను ఏమన్నా అంటాడు అనుకోండి. ఇప్పుడు నువ్వు మీ సీఎం, మీరు మంత్రులు, మేఘా కృష్ణారెడ్డి పేరు ఎందుకు ఇయ్యారు మీరు? మహేవంశ రామే ఒక్కసారి కూడా వీళ్ళ నోట్లలో పేర్లు వెళ్ళలే, ఒక్క రోజు వెళ్ళలే. అదే మన కంటిన్యూషన్లో ఇవాళ దాకా జరుగుతున్నాయి కదా. మీ ఇంటికి పోలీసు వాళ్ళు రావడం, అరెస్ట్ చేయడం, ఇవన్నీ కేసీఆర్ కంటే రేవంత్ కంటే కేసీఆర్ బెటరా? మొదటి ముఖ్యమంత్రి ఆయన టీము దండుపాలెం కార్యక్రమాలు చేస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అంటే మంత్రులు కాదు, ఈయన టీం ఒక పర్సనల్ టీము. ఇప్పుడు ఉన్నది చెడ్డీ గ్యాంగ్. ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ ఆయన చెప్పింది కదా నిన్న, నేను చెడ్డీ గ్యాంగ్ అని ఆడిన అంటుంటే ఏదో ఇప్పి కొడతాను, ఆ పదాలు వాడలేను కానీ స్టేజ్ మీద మారింది కదా. మరి అవి అసొంటి పదం వాళ్ళే వాడతారు ఒక స్టేచర్ లేకుండా. చెడ్డీ గ్యాంగ్ నడుపుతుంది అంతే, తేడా ఏం లేదు అన్నా. ఇవాళ తెలంగాణ నడిచేది సిండికేట్ రాజకీయాలు, అర్థమైందా? నిన్న దాకా బీఆర్ఎస్, ఇవాళ వాళ్ళు మేఘా కృష్ణారెడ్డి నడిపింది, ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి నడిపింది. బీజేపీ వస్తే బీజేపీ కూడా మేఘా కృష్ణారెడ్డి నడుపుతారు. ఈ ముగ్గురు అన్న జీత కిషన్ రెడ్డి ఉన్నంత వల్ల దాన్ని చంపేస్తారు కానీ అది వచ్చేది లేదు అన్న. వాళ్ళ మాధవిలత అంటే ఆమె లీడరు. బండి సంజయ్ అనేటువంటి థ్రెట్ ఉన్న కొట్లాయన ఒక గన్మెన్ కూడా బరాబర్ లేవు ఆయనకు.
ఈమె మాత్రం వై సెక్యూరిటీ ఈమెకి ఈ ఇచ్చింది. రోజే ఏం గాడిదల కాసిందని ఇచ్చింది, ఏం గాడిదల పనులు తోమిందని, ఏం ఉద్యమం చేసిందని మీకు ఇచ్చింది. అదే నాకు బండి సంజయ్ అనేటోడు ఒక ఉద్యమం చేసిండు, పార్టీని ఒక లెవెల్కు లేపుకొని వచ్చిండు. ఆయనకేమో ఏముండదు, లెక్క ఉండదు. ఈమెకు రాగానే అంత పెద్ద పీట ఎందుకు? అన్ని అబద్ధాలే చెప్తుంది ఆమె. మొత్తం నోటికి ఏది వస్తే అది చెప్తుంది అన్న. పంతులమ్మ కదా, ఏదో ఒకటి వస్తుంది, దానికి ఒక కై కడుతుంది. ఆమె విరించి డాక్టరు, దవాఖానా, కథ కార్ఖానా, దాంతోనే పేదలకు అది చేసినట్టు. అంటే చెప్తున్నా, వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళకు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకు విలువ ఏ పార్టీలో అయినా కానీ నిజంగా గ్రౌండ్ మీద ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఆ విలువ ఇయ్యారు. నన్ను అందుకని చాలామంది నాకు బీఆర్ఎస్కి వెళ్ళి బీజేపీకి వెళ్ళి 2 పార్టీలకి వెళ్ళి కూడా నాకు ఆహ్వానాలు వచ్చినాయి. అన్న నేను చెప్తున్నా, అరే భయ్ నన్ను పిలిచే ముందు నువ్వు ముందు నీవు ఉన్నోనికి వాళ్ళకి న్యాయం చేయి, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు న్యాయం చేయి. అవు అన్న, నేను పోయి అలా తీసుకుంటే నాకంటే ముందున్నోడు ఏమైపోవాలి? అవసరం లేదన్న, నేను నీ పార్టీలో ఉన్నోళ్ళకి నువ్వు న్యాయం చేయి. వాళ్ళు పోతే ఇంకొకళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర బోడా డీనా ఉన్నాడు, వాళ్ళు పోతే పసును దయాకర్ పోయిండు, వీళ్ళు పోయినరు, మీ బీఆర్ఎస్ క్యాండిడేట్ డీనా అనేటోడు ఉన్నాడు, ఉద్యమకారుని ప్రోత్సహించండి మీరు. రమేష్ ఉన్నాడు, వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళని వదిలేసి మంది పార్టీ ఒకరిని తీసుకొని వచ్చిన మా పార్టీ బలవుతుంది చెండాలం అది పోయిన గవర్నమెంట్ అలవాటు చేసింది. అంతే మరి దరిద్రం. నేను అందుకని చెప్తున్నా కదా, మనకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. శ్రీహరికి సిగ్గు శరం ఉండాలి. అరే నాకంటే ముందుగా నేను అన్న కదా ఈ పదం అన్న, నేను రియల్ చెప్తున్నా. నాకు ఫోన్ కొడితే నా బీఆర్ఎస్ బీఫామ్ ఇంట్లో ఉంటుంది, వరంగల్ పార్లమెంట్ 100%. ఒక ఫోన్ కొడితే ఒకటే ఫోన్లో నా దగ్గర నంబర్ కూడా ఉంది. ఒక ఫోన్ కొడితే ఆ ఫోన్ వచ్చింది కాబట్టి నంబర్ ఉంది. ఫోన్ నేను జరగని పని. నేను ఎందుకు చెప్తున్నా అంటే అన్న రేపు నేను ఒక మాట నాది. ఇప్పుడు మీరు ఎట్లాగో పార్టీ నుండి సస్పెన్స్ అయ్యారు, 10 సంవత్సరాల పాటు పోరాటం చేసిరు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా వరంగల్లో నిల్చుంటే గెలుస్తారు, ప్రజలు గెలిపిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ బీఫాంగా అదే బీఫాంగా నిలబడే గెలుస్తారు కాబట్టి నిలబడచ్చు కదా. అన్న వాళ్ళకి న్యాయం అనేది కాదు ఒకటి. నాకంటే చెప్తున్నా, నేను న్యాయం చేయాలి, నేను పోను. నేను అట్లా ఎందుకు చెప్పాను అన్న, నేను ఒక ఐడియాలజీ ఉండని అన్న ఏమున్నా నేను ఎమ్మెల్సీ నిలబడుతున్నా కదా రేపు వరంగల్ అవసరం లేదు, ఇండిపెండెంట్గా నిలబడతా అన్న. నేను రియల్ అన్న, ఇది అందరూ ఆలోచించాలి, ఎవరు మాట్లాడకపోవచ్చు. నాకంటే ముందుకెళ్ళి మామూలు ఉద్యమకారుడు కాదు, బోడడీనా అనేటోడు కార్పొరేటర్గా చేసిండు, ఒక ఫైట్ చేసిండు, అర్థమైందా? రమేష్ కూడా కార్పొరేటర్గా చేసిండు, ఆయన కార్పొరేటర్ జోరిక రమేష్ వాళ్ళు చేసిండు. అన్న నీ దగ్గర ఉన్నోనికి నువ్వు పెంచి వాళ్ళకి అన్న, నన్ను తీసుకొచ్చేందుకు నింపుకుంటావు నువ్వు. కాంగ్రెస్ కూడా అంతే, నీ దగ్గర అభ్యర్థులు ఉన్నారు కదా, వాడేవాడు రంజిత్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలి? నీ దాంట్లో ఉన్నారు కదా, నీ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు కదా అప్లై చేసిన వాళ్ళు, వాళ్ళకి ఇవ్వచ్చుగా టికెట్. మల్కాజ్గిరి దగ్గర ఉండరుగా ఫైటర్స్, నువ్వు బయటికి వెళ్ళి పట్టుకొచ్చి ఎందుకు ఇవ్వాలి? అక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, ఏడా మెదక్లా, వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వరు మీరు? నేను అట్లా చెప్తున్నావు. నీ పార్టీ నీ ఐడియాలజీ ఎక్కడో అన్నా, నేను అన్నీ చెప్తున్నాను, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మహబూబ్ నగర్ అంటే వంశీ ఫస్ట్కి వెళ్ళి పార్టీలో ఉన్నాడు. క్లియర్ కట్గానే ఒక క్వశ్చన్, పార్టీలోకి మళ్ళీ సస్పెండ్ చేస్తే వెళ్తారా? ఎవరు అన్న కండిషన్స్ అప్లై ఫస్ట్ ఎవరు కాంగ్రెస్ పార్టీ కండిషన్స్ అప్లై, నా కండిషన్స్ వాళ్ళు ఒప్పుకోవాలి. నా కండిషన్ ఒప్పుకోకుండా నాకు అవసరం లేదన్నా. మరి వేరే పార్టీలో పోతారా? నేను ఎలా పోనా, ఇట్నే ఉంటా. నేను ఎందుకు పోతా? తెలంగాణ వనరుల రక్షణ సమితి అని పెట్టుకున్నా, ఎవరు నన్ను పార్టీలలో పిలవద్దని. నేను ప్రజా పోరాటం చేసుకుంటా పోతా అంతే. మరి మొన్న ప్రెస్గా అన్న ఇష్యూస్ పైన కొట్టడానికి నాకు ఏదైతే ఏందన్నా, అది నేను రిజిస్టర్ చేపియా, నేను దాని మీద పైసలు వసూలు చేయా, దాని మీద మెంబర్షిప్లు పెట్టా, ఫ్రీ మెంబర్షిప్ పెడతా, ఫ్రీగా మెంబర్ కానీ ఓపెన్గా పెడతా, ఆ బ్యానర్ పైన ఇష్యూస్ పైన కొట్టాడతా. నాకు దగ్గర సబ్జెక్ట్ ఉన్నది, నా దగ్గర దానికి సంబంధించిన జీవోలు అన్నీ ఉన్నాయి, ఏ వచ్చినా కానీ కొట్టాడతా, నాకు చాలా అది. అయితే నాకు ఇంకొక చిన్న అనుమానం కూడా కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో బక్కజర్సన్ సస్పెన్స్, అద్దంకి దయాకర్కి అన్యాయం, మరో అద్దంకి దయాకర్ ఏం అన్యాయం చెప్పయింది అన్న? అంటే ఎమ్మెల్యే టికెట్ 2 సార్లు అన్న 2014లో జాయిన్ అవుడుతూనే టికెట్ ఇచ్చిండ్రు, ఓడిపోయిండు. 2018 కాన్స్టిట్యున్సీ పట్టుకొని ఉండాలి, అక్కడ ఆడనే పట్టుకుంటున్నా. అంటే కాంగ్రెస్ అన్న అన్యాయం అనొద్దు అన్న. నేను 34 ఏళ్ళకి బీఫామ్ చూడలే, అంటే మీరు అడిగారా? 34 ఏళ్ళకి అడిగిన నేను బీఫామ్ ముఖం చూడలే. వర్ధనపేట అడగలేదా? వర్ధనపేట వరుసగా 2009 వరుసగా అడుగుతానే ఉన్నా. బీఫామ్ చూడలే, ఫోటో దిగలే నేను దాంతో.
మీరు బీఫామ్ అంటే వైఎస్ పీరియడ్లో వైఎస్సీగా ఆ కార్పొరేషన్ చైర్మన్ ఆయన ఇచ్చిండు 2009కి వెళ్ళి నేను టికెట్ అడుగుతున్నా. ఈయనకు 2 సార్లు ఇచ్చిండు అన్న. ఇప్పుడు దయాకర్ది నాది కేసు కాదు, నాది వేరే. నేను 34 ఇయర్స్కి వెళ్ళి ఉన్న 10 ఇయర్స్ మాట్లాడినా. ఆయన ఒకటి లీడర్ల ఇంట్లో చుట్టూ ఎక్కువ ఉంటాడు, లీడర్లతో అటాచ్మెంట్ ఉంటాడు. రేవంత్ రెడ్డిని ఎప్పుడు నన్ను నిలదీసిండు, ఒకరోజు కోమారెడ్డిని నిలదీసి సారీ చెప్పిండు. నా బతుకులో సారీ చెప్పేది ఉండదు. ఇప్పుడు రేపు పొద్దుగాల కండిషన్స్ మీరు ఏం లేదు, నేను ఎప్పుడు చెప్పాలన్నా వాళ్ళు ఎవరన్నా కలుపుకొని పోతారా ఇప్పుడు కాదు నాకే అనని దండం పెడతాను. నాకు వద్దు ఇవి, నాకు నాకు నాకే అనవు నాకు ఎవ్వరు వద్దన్నా. నేను సింగల్గా కొట్లాడినా, అర్థమైందా? మంచి అయినా చెడైనా నాకు జరుగుతుంది, నాకెందుకన్నా ఇవి. రైట్, తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు పక్క చేస్తానన్న ఫైనల్? ఏం తెలంగాణ ప్రజలు అనేటివాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ ప్రభుత్వం పోయింది, ఇంకో ప్రభుత్వం వచ్చింది, ఇలా మనకేమో ఒరుగుతుంది అనుకోవద్దు. తెలంగాణ తెచ్చుకున్న మన కర్మానికి నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఇష్యూ పైన కూడా మన చైతన్యవంతులమై మనం ప్రశ్నించగలగాలి. లేకుంటే మన బతుకు ఇంకా అగమ్య గోచరంగా అవుతుంది. కానీ పాలకుల సంగతి అయితే మనం చూస్తున్నాం. ప్రశ్నించేటోళ్ళకు సొంత పార్టీని నన్నే వదలలే, ఫస్ట్ అరెస్ట్ నన్ను, రేపు తక్కిన వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుందో చూడండి. కాబట్టి అందరూ కూడా భాగస్వామ్యం అయితేనే మనం ఏం చేయగలుగుతాం. మీరు నేను అనుకుంటా నేను ఉద్యమం నేను సిన్సియర్గా చేస్తున్నా అని మీరు నమ్మితే మీరు నాకు మాట సాయంగా సహకరించండి. థ్యాంక్ యూ. రైట్, చూస్తారు కదా, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిన బక్క జర్సన్ పేరు విన్నారు. వాస్తవాలు ఏంటో కూడా పూర్తిగా వివరించారు. కానీ ఒక్క మాట, కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేసిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తాను ఒక మూలస్తంభం. కానీ అదే కాంగ్రెస్ పార్టీ సస్పెన్స్. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది? తెలంగాణ ప్రజలు ఏ విధంగా సస్పెన్స్ కాక అరెస్ట్ కూడా అయింది. రైట్, అరెస్ట్ కూడా చేశారు. రేపు భవిష్యత్తులో ఇంకేమైనా చేస్తారా? ఎలా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి సర్కార్ను ఎదిరించి నిలబడతాడా? అదే రేవంత్ సర్కార్ పిలిచి కండిషన్ సప్లైకి ఓకే అంటుందా? ఏం జరగబోతుందో వేచి చూద్దాం.